దేశంలో 30% సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో తగ్గాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. అయితే సమాజంలో సైబర్ క్రైమ్ ప్రమాదకరంగా మారిందన్నారు. 10-12 ఏళ్ల కిందట కూడా బందిపోట్లు, డెకాయిటీ, దోపిడీలు జరిగేవన్నారు. గత 6 ఏళ్లుగా సైబర్ క్రైమ్ పీడగా మారిందన్నారు డీజీపీ. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లో కూర్చుని డబ్బు కాజేస్తున్నారన్నారు. వచ్చే 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్. ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ పేరుతో అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ నేరాల నివారణకు తెలంగాణలో మరో వినూత్న కార్యక్రమం చేపట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. They would specifically be concentrating on cyber safety awareness for the senior citizens. The program today is just not happening here in this hall. All districts, all units and thousands of students are online attending this program from across the state. Over the next 6 weeks, there will be workshops, college sessions, rallies, flash mobs, competition, pledge drives, social media challenges and more. You will hear jingles, radio messages and videos in many public places. Our goal is simple. Cyber safety should become a simple routine check, just like locking your home before leaving. It should become a mindset we carry with us at home, at work and everywhere that we connect. We want conversations on online safety to become a norm, something we discuss at home, our workplaces, our college canteens and with our friends. Because every informed citizen becomes a shield against cybercrime. Every prevented fraud makes Telangana safer. This campaign should not remain just a 6-week event. It should help us build a lifelong culture of cyber safety and cyber hygiene in our personal and professional lives. So, mana pravartana, mana jagrata, mana jagarukata, mana కేర్ఫుల్నెస్ వీటిని మనం కాపాడుతుంది కానీ ఇంకోటి లేదు. అందుకోసం అని చెప్పి దీని నుంచి తొందరగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 1 yearలో తెలంగాణ జన బ్రహ్మాండంగా పనిచేసింది. మొత్తం భారతదేశంలో ఇప్పుడే మేడం చెప్పారు మనకు అకౌంట్స్ ఎట్లా ఉన్నాయని ఫిగర్ చెప్పిండ్రు. లాస్ట్ ఇయర్లో భారతదేశంలో 30% క్లోజ్ 30% పెరిగితే మధ్య తగ్గినాయి నేరాలు. ఎందుకు అంటే మీలాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసే సిటిజన్స్ ఉన్నారు కాబట్టి, అట్లాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసేందుకు కారణమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సైబర్ సెక్యూరిటీ లాంటి బ్యూరో లాంటి ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా మన దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఈ తగ్గింది మన దగ్గర. కానీ తగ్గిందని చెప్పి మనం ఏమాత్రం కూడా లేట్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది చాలా సీరియస్ సమస్యని ముందు చెప్పుకున్నాం మనం. ఇది ఈ నెక్స్ట్ 6 weeks పాటు ఒక పెద్ద క్యాంపెయిన్ కాదు, ఒక పెద్ద ఉద్యమం లాగా చేయాల్సిన అవసరం ఉంది. అందరికి ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా ఇది చేరుతుంది. ఇది అందులో అందరూ పోలీసులే కాకుండా, కాలేజీ స్టూడెంట్స్ కాకుండా, ఇట్లాంటి ఉదాహరణలే కాకుండా, దాతలే కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఒక దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మనం ఏ రకంగా మనం కష్టపడి ఏ రకంగా కేవలం మన జాగ్రత్తని మనం కాపాడుతుంది. ఇందులో వేరే ఇందులో మనం చేసింది ఏమి అంతకన్నా మీరు చేసేది లేదు. అయినా కానీ సైబర్ సెక్యూరిటీ కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ రెగ్యులర్గా వాళ్ళు సైబర్ పెట్రోల్ కూడా చేస్తుంటారు. మన ఫీల్డ్లో మన బీట్ పెట్రోల్ కానిస్టేబుల్స్ పెట్రోల్ చేసినట్టుగానే వాళ్ళు సైబర్ పెట్రోల్ కూడా చేస్తున్నారు. అంత జాగ్రత్త పడుతున్నారు మన కోసం అని చెప్పి, సమాజం కోసం అని చెప్పి. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి, ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతారని చెప్పి నాకు నమ్మకం ఉంది.